మోడీ కేజ్రీవాల్ ఇద్దరు ఒక్కటే. ఢిల్లీ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమన్న రేవంత్. మూడు గంటలుగా సాగుతున్న కేటీఆర్ ఈడీ విచారణ. ఫార్ములా ఈ రేసు కేసుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న అధికారులు. ఈడీ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ నేతల ఆందోళన. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం, పలువురు అరెస్ట్. తెలంగాణలో ప్రారంభమైన ఫీల్డ్ సర్వే. కొత్త పథకాలకు అర్జీలు స్వీకరిస్తున్న సర్కార్. ఢిల్లీలో కొనసాగుతున్న సీఎం రేవంత్ టూర్. పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం. రాహుల్ గాంధీతో వైఎస్ షర్మిల భేటీ. పార్టీ బలోపేతంపై చర్చ. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి నాదెళ్ల ఆకస్మిక తనిఖీ. ఓపీ సేవలు సరిగ్గా అందకపోవడంపై ఆగ్రహం. సొంతూల నుంచి పట్నం బాట పట్టిన ప్రజలు. టోల్గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్. మూడు రోజుల్లో 6 కోట్ల మంది మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు. చిత్తూరు జిల్లాలో గంజాయి మూట అరెస్ట్. 5గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. గుంటూరు జిల్లాలో 14 నెలల చిన్నారి మృతి. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న తల్లిదండ్రులు. మంచి ఫ్యామిలీలో రోజుకో వివాదం. నిన్న జరిగిన పరిణామాలపై డీఎస్పీకి మనోజ్ ఫిర్యాదు. రేపు ఏపీ కేబినెట్ సమావేశం. పలు కీలక పథకాలపై చర్చించే అవకాశం. ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్. వరంగల్ ఏనుమాముల మార్కెట్లో క్రయ విక్రయాలు. సెలవుల అనంతరం మార్కెట్ పునఃప్రారంభం. ఢిల్లీలో రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు. 8న ఫలితాలు. దేశ రాజధానిలో ఎన్నికల సీజన్. 40 మంది బీజేపీ స్టార్ కంపెనర్ల లిస్ట్. ఢిల్లీలో మళ్లీ పెరిగిన కాలుష్యం. గ్రూప్ 4 నిబంధన అమలు చేసిన ప్రభుత్వం. సైఫ్ అలీఖాన్పై దుండగుల దాడి. 6 చోట్ల కత్తిపోట్లను గుర్తించిన పోలీసులు. ఇస్రో మరో ఘనత. స్పెడెక్స్ డాకింగ్ విజయవంతం. లాస్ ఏంజల్స్ లో కొనసాగుతున్న కార్చిచ్చు. ఎటు చూసినా బుడిదే కనిపిస్తుందంటున్న స్థానికులు. అమెరికాలో సంపన్నుల ఆధిపత్యం పెరుగుతోంది. దశాబ్దాల రాజకీయ కెరీర్కు జో బైడెన్ స్వస్తి. పదిహేను నెలల యుద్ధానికి తెర. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ హమాస్ ఓకే.